హెల్త్ న్యూస్ మీకోసం. ఫైబ్రోమయాల్జియా జబ్బు బారిన పడినప్పుడు తీవ్రమైన నిస్సత్తువ, నొప్పులనేవి పెను సమస్యలుగా మారుతాయి. దీర్ఘకాలం పాటు వేధించే ఈ జబ్బు ఎందుకొస్తుందో ఖచ్చితంగా తెలియదు. చికిత్స కూడా కష్టతరమే. తాజాగా దీనికి సంబంధించిన కొత్త విషయం బయటపడింది. పేగుల్లోని సూక్ష్మక్రిములకు ఫైబ్రోమయాల్జియాకు మధ్య సంబంధం ఉన్నట్లు తొలిసారి రుజువైంది. ఆరోగ్యవంతుల పేగుల నుంచి సేకరించిన బ్యాక్టీరియాను నొప్పులతో బాధపడుతున్న వారికి మార్పిడి చేసినప్పుడు నొప్పి తగ్గుముఖం పడుతున్నట్లు ఇజ్రాయెల్, కెనడాకు చెందిన పరిశోధకుల అధ్యయనంలో బయటపడటమే దీనికి నిదర్శనం. దీర్ఘకాల నొప్పి నియంత్రణలో పేగు బ్యాక్టీరియా ప్రభావం చూపుతున్నట్లు ఎలుకల మీద నిర్వహించిన ప్రయోగాలు, మనుషులపై చేసిన ప్రయోగ పరీక్షల్లో నిర్ధారణ అయింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2% నుంచి 4% మంది ఫైబ్రోమయాల్జీతో బాధపడుతున్నారని ఒక అంచనా. ఇది శరీరం అంతటా కండరాల నొప్పి, నాడులు దెబ్బతినటం, నిస్సత్తువకు దారితీస్తుంది. దీని బారిన పడ్డవారిలో పేగు బ్యాక్టీరియా తీరుతెన్నులు చాలా భిన్నంగా ఉంటున్నట్లు 2019లో నిర్వహించిన అధ్యయనంలో బయటపడింది. ఇదే ఆరోగ్యవంతుల నుంచి సేకరించిన పేగు బ్యాక్టీరియాను మార్పిడి చేస్తే ఎలా ఉంటుందోననే ఆలోచన రేకెత్తించింది. మొత్తం 14 మందిపై దీన్ని ప్రయోగించి చూశారు. వీరిలో 12 మందిలో నొప్పితో పాటు నిద్రలేమి, ఆందోళన లక్షణాలు సైతం తగ్గుముఖం పట్టినట్లు గుర్తించారు. ఇది చిన్న అధ్యయనమే అయినా ఫైబ్రోమయాల్జియా చికిత్సలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.